హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బలభీముని ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. రోజు రోజుకు జనాలు దారుణంగా తయారవుతున్నారు. మనుషులను నమ్మాలంటేనే భయం వేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయంలో పడిపోయే స్థాయికి ఈ సమాజం చేరిపోయింది. అయ్యో పాపం అంటే పాపం తగులుతుందో అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది. అచ్చం అలాంటి ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్లోని కేబీహెచ్పి కాలనీలో. కేబీహెచ్పిలోని టెంపుల్ బస్ స్టాప్ సమీపంలో పొద్దున్నే ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు స్థానికులను భయాందోళనకు గురి చేస్తా ఉంది. బుధవారం ఉదయం 6 గంటలకు ఓవైపు గుళ్ళోని మైక్లో మోగుతున్న సుప్రభాతం వినిపిస్తుంది. అప్పుడప్పుడే నగరం మెల్లిగా మేలుకుంటుంది. ఎప్పటిలాగే ఆ మహిళ కూడా లేచి చకచకా ఇంటి పనులు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇంటి గేటు ముందు నీళ్లు చల్లి ముగ్గు వేస్తుంది. ఆ సమయంలోనే ఓ వ్యక్తి మంకీ క్యాప్ పెట్టుకొని అటుగా వెళ్తూ ఇంటి ముందు ఆగాడు. అమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అంటూ బాటిల్ చూపించాడు. పొద్దున్నే ఎక్కడికో వెళ్తున్నాడు, లేదా ప్రయాణం చేసి వస్తున్నాడు. పాపం దహమైనట్టున్నది, చలికి వస్తున్నాడు కాబోలు అంటూ ముఖానికి మంకీ క్యాప్ పెట్టుకున్నాడు అని మనసులో అనుకుంటూనే, ఇస్తాను బాబు, ఒక్క నిమిషం అంటూ అతనికి సమాధానం చెప్పి ఆ మహిళ ముగ్గు గిన్నె మెట్లపై పెట్టి నీళ్లు తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్ళింది. అదే సమయంలో ఆ మంకీ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి చేతిలో బాటలు పట్టుకొని తీసి గేటు నుంచి నేరుగా ఇంటి గుమ్మం వద్దకు వెళ్ళాడు. పరదాను పక్కకు జరిపి లోపలికి తొంగి చూస్తూ, అమ్మా ఇదిగో బాటలు అంటూ అందించాడు. ఆ సమయంలోనే ఇంట్లో పరిస్థితి ఏంటని గమనించాడు. ఇంకా ఎవరు లేనట్టున్నారు. ఆమె ఒక్కతే కనిపించింది. ఇదే సరైన సమయం అనుకున్నాడు. నేరుగా లోపలికి దూరి బాటిల్లో నీళ్లు నింపుతున్న మహిళ దగ్గరికి వెళ్ళి ఆమె మెడలో ఉన్న బంగారం లాక్కొని ఒక్క ఊదుటున బయటకు దూకి పరుగులు పెట్టాడు. క్షణాల్లో జరిగిన ఈ చర్యతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయింది. చేతిలో అతనిచ్చిన బాటిల్తోనే ఆమె బయటకు పరుగులు తీసింది. ఆ దుండగుడు వెళ్తూ తెలివిగా గేటు దగ్గరికి మూసేయడంతో ఆమె తోసుకుని వెళ్లేలోపు ఆ దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మొత్తం వ్యవహారం ఇంటి ఆవరణలో ఉన్న టీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఉదయం సమయంలో ముగ్గులు వేస్తున్న సమయంలో ఆ వ్యక్తి వచ్చి మంచినీళ్ళు అడిగాడని, తీసుకొచ్చే లోపు తన వెంటే ఇంట్లోకి వచ్చి మెడలో నుంచి 2.5 తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్ళిపోయాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఎంక్వైరీ మొదలుపెట్టారు. చూస్తూనే ఉండండి శ్రీ బలభీముని ఛానల్. ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి.